విధంగా రాజకీయం చేస్తున్నానని అనుకోకండి. ఎందుకంటే ప్రజల్లో డిస్కషన్ నడుస్తా ఉంది. ఇలా ఎండలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. 42 degrees ఉన్నాయి. ఈ సమయంలో సూర్యాపేట నుంచి నోరు లేని జీవులను, మూగ జీవులను ఎడ్ల బండ్లకు గట్టేసి మరి ఎండల నడిపించుకుంటూ సూర్యాపేట టు వరంగల్ తీసుకెళ్తా ఉన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఇది చెప్పడం సమయం కాదు, కానీ చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఎవరు కూడా మాట్లాడకపోతే, మెసేజ్ ఇవ్వకపోతే మన యూనిటీకి అర్థం ఉండదు. మనం యూనిటీగా ఉండి ఈరోజు పాకిస్తాన్ కు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండి కొన్ని రోజులు జెండాలు పక్కకేసి వారికి బుద్ధి చెప్పే వరకు మనం అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే మెదక్ నుంచి దాదాపు 70 మంది అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కశ్మీర్ లో, శ్రీనగర్ లో స్టక్ అయ్యారు. మా జిల్లా ప్రెసిడెంట్ అంజనేల్ గౌడ్ గారు, అదేవిధంగా రమణ గారు, రాజేష్ గారు నా దృష్టికి తేవడం జరిగింది. వెంటనే వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి వెంటనే డీజీపీ గారికి మాట్లాడాం. అక్కడ డీసీపీ గారితో మాట్లాడాం, శ్రీనగర్ డీసీపీతోని. ఎందుకంటే వీళ్ళు భయప్రాంతులు అవుతా ఉన్నారు. ఆ సమయంలో ఆ టెన్షన్ మూమెంట్ లో ఎవరు కూడా ఫోన్ పెట్టే పరిస్థితి లేకుండే. అయినా కూడా